తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర మలుపు తిరిగింది. ఒకప్పటి బీఆర్ఎస్ నేత, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సింగపురం ఇందిర మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గులాబీ పార్టీలో వర్గపోరుతో విసుగు చెంది విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ లో చేరిన కడియం ఇప్పుడు ఇదే సమస్యను ఇక్కడ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఈ నియోజకవర్గానికి చెందిన తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా కొనసాగారు. కానీ రాజయ్యను పక్కన పెట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కడియంకు టికెట్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఇరువురు నేతల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎన్నికల తర్వాత కడియం శ్రీహరి గెలిచి కాంగ్రెస్ లో చేరడంతో పార్టీలో ఇప్పటికే ఉన్న సీనియర్ నేత సింగపురం ఇందిరా గ్రూప్ తో విభేదాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్టేషన్ గన్పూర్ లో 800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని కడియం శ్రీహరి చేపట్టగా ఇందిరను పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇందిరకు కనీస సమాచారం కూడా అందలేదని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. పార్టీలో ఇన్నేళ్లు పనిచేసిన కార్యకర్తలు, స్థానిక నేతలను కడియం పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సీఎం సభకు ఇందిరకు ఆహ్వానం ఇవ్వలేదని, అందుకే ఆమె సభకు హాజరు కాలేదని సమాచారం. కడియం శ్రీహరి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సింగపురం ఇందిర పార్టీ అధిష్టానానికి తన గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏఐసీసీ పెద్దల సహాయంతో టికెట్ పొందినందున ఈసారి కూడా వారు తనకు న్యాయం చేస్తారని ఇందిర నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఏళ్లుగా పనిచేస్తున్న తనను కడియం పక్కన పెట్టడం సహించలేనని కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఏళ్లుగా పనిచేస్తున్న తనను కడియం పక్కన పెట్టడం సహించలేనని ఆమె వర్గం అంటోంది. అందుకే ఈ వివాదాన్ని ఏఐసీసీ పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని ఇందిర నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందిర ఫిర్యాదుతో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోననే అనుమానంతో కడియం శ్రీహరి వర్గం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే కడియం వర్గం, ఇందిర వర్గం మధ్య రాజకీయ విభేదాలు పెరిగిన నేపథ్యంలో దీనిపై ఏఐసీసీ నాయకత్వం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఇందిరకు హామీ ఇచ్చిన పదవులు ఇప్పటికీ అమలు కాకపోవడం ఆమె అసంతృప్తిని మరింత పెంచింది. ఇప్పటివరకు ఈ విభేదాలను పట్టించుకుని ఇందిర ఇప్పుడు ముక్తకంఠంతో కడియం తీరుపై ఆక్షేపణలు వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల ముందు తన స్థానం గురించి స్పష్టత కోరాలని ఆమె నిర్ణయించుకుంది. ఇదే జరిగితే స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ లో మరింత గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్టేషన్ గన్పూర్ లో కడియం, ఇందిర విభేదాలు కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. పార్టీలో సీనియర్ నేతల మధ్య సమన్వయం కుదరకపోతే ఇది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఇందిర ఫిర్యాదు తర్వాత పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.